హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి పండగ వచ్చింది. విఘ్నాలు తొలగించి బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వినాయక చవితి రోజు పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుళ్ళందరిలోనూ తొలి పూజలు అందుకునే వినాయకుడికి చాలా నియమనిష్టలతో పూజించాలి. విఘ్నాలు తొలగించే బొజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక నియమాలను పాటించాలి. వినాయక చవితి నియమ విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యఫలం లభిస్తుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మా ఛానల్కి మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. వినాయకుడి విగ్రహం కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలో తొండం కుడివైపు తిరిగి ఉందా లేదా ఎడమవైపు తిరిగి ఉందా అనే వివరాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎడమవైపు తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సుకు, సంతోషానికి, అలాగే మీ అదృష్టానికి సంకేతంగా చెబుతారు. శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజు శుక్రవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగకు ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేస్తారు. అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకుంటారు. కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపడం, అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి గురువారం నాడే మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి. ఇక పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం శుక్రవారం రోజు సిద్ధం చేసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం 5 దాటిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రాన్ని వేసి పెట్టండి. వినాయక చవితి రోజు గంగాజలంతో వినాయకుని విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభించాలి. వినాయకుడికి పూజలో ఖచ్చితంగా 21 రకాల పత్రికలతో పూజ చేయాలి. 21 రకాల పత్రికలు దొరకలేని వారు కనీసం 11 రకాలైన గణేశునికి పూజ చేసుకోవాలి. అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలో ఖచ్చితంగా 21 గరిక ఆకులను ఉండేలాగా చూసుకోండి. వినాయకుడి చవితి నాడు వినాయకుడిని గరికతో సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. గణేశుని పూజలో పొరపాటున కూడా తులసిని సమర్పించకూడదు. అలాగే గణేశుని పూజలో తులసి దళాలు ఉపయోగించవద్దు. ఎందుకంటే గణేశుడు ఒకసారి తులసిని శపించాడు. కాబట్టి గణపతి పూజలో తులసి దళాలు ఉపయోగించకూడదు. వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడిని పూజించాలంటే మధ్యాహ్నం సమయంలోనే పూజలు ప్రారంభించాలి. వినాయకుడి పూజకు శుభ సమయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్యలో వినాయకుని పూజను ప్రారంభించాలి. వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశంలో గంగాజలం, కుంకుమ, అక్షింతలు, కొన్ని నాణ్యాలు వేసి మామిడి ఆకులు పెట్టి మామిడి ఆకులపైన కొబ్బరికాయను పెట్టండి. ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి. పూజ చేసుకోవాలి. ఇక గణపతికి ఇష్టమైన పూలు ఏంటంటే మందారం పూలు, మల్లెపూలు, గన్నేర పూలు, అలాగే చామంతి పువ్వులు. మీరు పూజించే వినాయకుడి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండేలా చూసుకోవాలి. డబ్బు సమస్యలు ఉన్నవారు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. గణపతికి ఇష్టమైన నైవేద్యాలు ఉండ్రాళ్ళు, కుడుములు నివేదించాలి. అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి. వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుడి విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడి పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్నా, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్నా చాలా మంచిది. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు.
విపరీతంగా ధనలాభం లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషిద్ధం. అంటే వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. చవితి రోజున చంద్రుణ్ణి చూడటం వల్ల కృష్ణుడికి కూడా నిందలు ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నీలాప నిందలు పడాల్సి వస్తుందని గణపతి చంద్రునికి శాపం విధించాడు. గణేష్ చతుర్థి రోజు రాత్రి 8:44 వరకు చవితి గడియలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు పొరపాటున కూడా చంద్ర దర్శనం చేయకూడదు. ఒకవేళ పొరపాటున చంద్ర దర్శనం చేసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకొని వినాయకుడిని క్షమించమని అడగాలి. ఇలా చేయటం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే వినాయక చవితి పూజలో మాత్రం మగవారు ఖచ్చితంగా ఈ పూజ చేయాలి. మగవారు చేసే పూజకి మంచి ఫలితం లభిస్తుంది. పూజలో దీపం కూడా మీ భర్త చేత వెలిగిస్తే మంచిది. ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. వినాయక చవితి పూజలో చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు. ఏకాగ్రతతో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. మనలో కొంతమంది పిల్లలకు చాలా ఎక్కువ భక్తి శ్రద్ధలు నేర్పించాలి అనుకుంటారు. అలాంటి వారు ఈరోజు పిల్లలకు గరిక వినాయకుడికి సమర్పించమని చెప్తే చాలా మంచిది. మనలో కొంతమంది పీరియడ్స్ కారణంగా ఈ పండుగ చేసుకోలేకపోతుంటారు. అలాంటి వారు మరొక రోజు ఈ పూజను చేసుకోవచ్చు. ఈ నెలలోనే ఈ పూజ చేసుకుంటే సరిపోతుంది. మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా ఈ వినాయక చవితి రోజు బొమ్మను తెచ్చుకోలేని కుదరలేని వారు అలాంటి వారు ఈ నెలలో 21వ తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రైన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తుంటాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసే గణపతి విగ్రహాన్ని పశ్చిమ దిశన కానీ ఉత్తర దిశన కానీ ఈశాన్య దిక్కులో కానీ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు. అందుకే దక్షిణముఖంగా విగ్రహాన్ని పెట్టి ఎప్పుడూ పూజ చేయకూడదు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వినాయక చవితి రోజు పెళ్ళైన జంటలు వినాయకుడిని ప్రతిష్ఠించి పూజ చేయాలనుకుంటారు. అలా కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు కొన్ని నియమాలతో ఖచ్చితంగా ఈ నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటే వాళ్ళకి అడ్డంకులన్నీ తొలగిపోయి ఆ గణేశుని ఆశీస్సులు లభిస్తాయి.